హరే కృష్ణ. రామనామం ఎన్నిసార్లు చెప్పుకున్నా ధన్యతే. సీతమ్మ తల్లి లంకలో ఉన్నదని ఆంజనేయుడు కనుగొని వచ్చిన తర్వాత లంకపై దండెత్తడానికి సుగ్రీవాదులతో కలిసి రామలక్ష్మణులు దక్షిణ దిక్కుగా బయలుదేరారు. సముద్ర తీరానికి చేరారు. రాముడితో సహా అందరూ కూర్చొని సముద్రాన్ని దాటేందుకు ఆలోచిస్తున్నారు. అంతలో ఒక వానరుడు రాయి తీసి సముద్రంలో విసిరాడు. అది చూసిన ఆంజనేయుడికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఒక పెద్ద బండరాయిని ఎత్తి శ్రీరామ అంటూ సముద్రంలోకి విసిరాడు. అది పైకి తేలింది. దాన్ని చూసి మిగిలిన వానరులు కూడా శ్రీరామ శ్రీరామ అంటూ పెద్ద పెద్ద రాళ్ళు విసిరారు. రాళ్ళన్నీ నీటిపై తేలుతున్నాయి. నలుడు, నీలుడు మొదలైన వారు వాటిని క్రమ పద్ధతిలో పేరుస్తున్నారు. వారధి తయారవుతుంది. ఇదంతా చూసి ఎంతో సంతోషించాడు రాముడు. తాను కూడా ఒక రాయిని ఎత్తి సముద్రంలోకి విసిరాడు. చిత్రంగా అది మునిగిపోయింది. నివ్వెరపోయాడు నీలమేఘశ్యాముడు. అది చూసి ఆంజనేయుడు రాముడి వద్దకు వచ్చాడు. స్వామి, నీవెందుకు రాయి విసిరావు అంటూ ప్రశ్నించాడు హనుమంతుడు. మీకు సహాయం చేద్దామని నా వంతు ప్రయత్నం చేశాను అన్నాడు రాముడు. ఆంజనేయుడు నవ్వుతూ, రామచంద్ర, మేమంతా నీ నామాన్ని ఉచ్చరిస్తూ రాళ్లను వేస్తున్నాం. నీ నామ మహిమతో అవి సాగరంలో తేలుతున్నాయి. రాముణ్ణి స్మరిస్తే ఏదీ మునగదు, అన్నీ తేలుతాయి. కానీ రాముడే విడిచిపెడితే ఏదీ తేలదు, ఖచ్చితంగా మునిగిపోతుంది. అందుకే నీవు విడిచిన రాయి మునిగిపోయింది. నిన్ను నీ నామాన్ని పట్టుకున్న వారే కదా స్వామి ఈ సంసార సాగరంలో మునిగిపోకుండా ఉంటారు అని అన్నాడు హనుమంతుడు. అంతే కదా, రామనామాన్ని పట్టుకున్నవారు ఈ సంసార సాగరం నుండి బయటపడినట్టే కదా. యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధన అని విష్ణు సహస్రనామాల్లో కూడా ఉంది. హరే కృష్ణ.